అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆయుర్వేదంలో వ్యాధులకి ఏమి కారణాలు చెప్పారు, ప్రధానమైన కారణాలు, ప్రైమరీ రీజన్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదంలో వ్యాధులకి ప్రధాన కారణాల్లో అసాత్మేంద్రియార్థ సంయోగము, ప్రజ్ఞాపరాధము, పరిణామం, ఈ మూడు ముఖ్యమైన కారణాలుగా చెప్పబడ్డాయి. ఇవి కాకుండా మనకి ఈ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవి చాలా ఉండొచ్చు. ఇవన్నీ సెకండరీ రీజన్స్. వీటికి అందరూ ఎక్స్పోజ్ అవుతారు, కానీ అందరికీ డిసీజెస్ రావు. అయితే మనము ఈ ఒక్కొక్కటి పద విభజన చేసుకొని వీటి అర్థం ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్. తర్వాత వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఈరోజు వీడియోలో మనం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే తీసుకుంటున్నాము. అసాత్మ్య ఇంద్రియార్థ సంయోగం అంటే ఏంటి అంటే, అసాత్మ్య అంటే మనకు ఇష్టం లేనిది. ఎవరికి ఇష్టం లేనిది? ఇది ఇంద్రియాలు అంటే కన్ను, సెన్స్ ఆర్గాన్స్, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 ఇంద్రియాలకి ఇష్టం లేనటువంటి అర్థాలతో సంయోగం. అర్థం అంటే వీటి పని, వీటి సెన్స్. ఇవి ఏ సెన్స్ని పర్సీవ్ చేస్తున్నాయి? కళ్ళు చూడటం, ముక్కు వాసన తెలుసుకోవడము, చెవులు శబ్దం వినడము, చర్మము స్పర్శ తెలుసుకోవడం. సో వీటికి ఈ ఇంద్రియానికి దాని అర్థంతో అసాత్మ్యం. సో మన 5 సెన్స్ ఆర్గాన్స్కి వాటికి ఏది అనుకూలం కాదో, వాటిని వేటి కోసం అయితే డిజైన్ చేస్తున్నామో అట్లా డిజైన్ చేసిన దానికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా, వాటికి సాత్మ్యం కానటువంటి, వాటికి అలవాటు కానటువంటివి, వాటికి అనుకూలంగా లేనటువంటి సెన్సెస్ తోటి వాటిని మనం పర్సీవ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫిజిక్స్లో చదువుకొని ఉంటాము. మినిమం డిస్టెన్స్ ఫర్ విజన్ ఏంటి అంటే, కనీస దూరం ఏంటి అంటే, కనీస దూరపు గరిష్ట పరిమితి అంటారు దీన్ని. 25 సెంటీమీటర్ డిస్టెన్స్లో మనము 25 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఏదైనా పుస్తకం పెట్టుకొని చదివితే ఏదైనా కూడా మనకి క్లియర్గా ఉంటుంది. అది మన కంటికి కూడా సాత్మ్యం. అది అట్లా కాకుండా మనం దగ్గరగా మొహంలోకి పెట్టుకొని చూస్తే, కళ్ళకి దగ్గరగా పెట్టేది అది కంటికి అసాత్మ్యం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు చూస్తారని మొబైల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళకి కనిపించకుండా చీకట్లో చూస్తారు. అట్లాగే ఒక పరిమితమైన లైట్లో మాత్రమే మనం కళ్ళని యూజ్ చేయాలి. చీకట్లో మనము కళ్ళని ఎక్కువ వాడకూడదు. చీకట్లో చదువుకోగరా, కళ్ళు పోతాయి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సో అది అసాధ్యం. అట్లాగే ఈ సెన్స్ ఆర్గాన్స్, చెవులు, ముక్కు, వీటికి కూడా చెవులకి ఏంటి, 20 హెడ్స్ నుంచి 20,000 హెడ్స్ వరకు మనకి శబ్దము వినగలుగుతాం. కానీ ఈ 20 హెడ్స్ నుంచి 20,000 హెడ్స్ వరకు అన్ని ఫ్రీక్వెన్సీలో ఉన్న సౌండ్స్ మన చెవులకి కన్వీనియంట్ కాదు, అనుకూలం కాదు. కానీ మనం ఏం చేస్తాము, చాలామంది దగ్గర చూస్తాము చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పెద్దగా పాప్, రాక్ మ్యూజిక్ అని పబ్స్లో పిల్లలు డాన్స్ చేయడము, డ్రమ్స్ గట్టిగా కొట్టడము, ఏదన్నా ఒక పండగకైనా, ఒక గణపతి నిమజ్జనంకైనా, లేకపోతే ఇంకొకళ్ళ పెళ్ళి అయినా, ఎక్కడైనా పెద్ద పెద్ద శబ్దాలు చేసి రచ్చ చేసేయడం. ఇవి చెవులకి ఇంపు కాదు. కొంచెం సేపు ఓకే, కంటిన్యూస్లీ ఇదే వాతావరణంలో ఉండడం వల్ల అది శరీరానికి మంచిది కాదు. శరీరము, మనసు రెండిటికి కూడా. అట్లాగే ఇంకా 4 అంటే మనం చెప్పక్కర్లా. ఈ రోజుల్లో మనం తినేది ఒక రకంగా చెప్పాలంటే, మనం ఆహారం తినడం లేదు, చెదారం తింటున్నాం. ఫాస్ట్ ఫుడ్ అని, అది ఇది అని. సో ఇట్లాగా ఒక్కొక్క ఇంద్రియానికి వాటిని దేనికోసం డిజైన్ చేస్తున్నామో, ఎంతవరకు అయితే వాటికి అనుకూలంగా ఉంటుందో అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు వాడడం. ఇందులో అయోగము, అతియోగము, మిథ్యాయోగం అని మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ ఉంది. దాని గురించి డీటెయిల్గా మళ్ళీ తెలుసుకుందాం. ప్రజ్ఞాపరాధము అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నాం కదా, ఇది అసాత్మ్యము, దానికి సాత్మ్యం కాదు. అంటే మన సెన్స్ ఆర్గాన్స్కి కన్వీనియంట్ కాదు అని తెలిసినా కూడా మనం మళ్ళీ అదే పని చేయడం ప్రజ్ఞాపరాధం. ప్రజ్ఞ అపరాధం. మన ప్రజ్ఞ చెప్తుంది, నువ్వు ఇలా చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు, మనం ఇలా ఉండకూడదు. కానీ ఏం చేస్తుంది, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. ఏం పర్లేదులే, అందరు ఇలా చేస్తున్నారు కదా, మనం ఇలాగే చేద్దాం. ప్రజ్ఞాపరాధము అంటే మన ప్రజ్ఞని మనం పట్టించుకోకుండా, మనకి తెలిసినప్పటికీ తెలిసి తప్పు చేయడాన్ని ప్రజ్ఞాపరాధం అంటారు. పరిణామం అంటే కాలంతో పాటు కొన్ని చేంజెస్ వస్తాయి. ఇది ఒక మనిషికి
చిన్నప్పటి నుంచి వృద్ధాప్యావస్థలో ప్రతి స్టేజ్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్తో పాటు మనం మానసికంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహార రూపంగా, విహార రూపంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ పరిణామంతో పాటు మనము దానికి ఎలా కన్వీనియంట్‌గా ఎలా ఉంటే సరిగా ఉంటుందో అలా చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. ఈ పరిణామం అంటే స్వాభావికంగా 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం స్వాభావిక వ్యాధి అది. పరిణామంతో వచ్చే వ్యాధి. ఈ 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా పగటి వేషగాళ్ళే బాగా నల్లగా కెమికల్ కలర్స్ తలకి డైస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. మనకి వాళ్ళని చూస్తే ముసలి వాళ్ళ, చిన్న వాళ్ళ కూడా అర్థం కాదు. ఇలా చేయడం వల్ల డైస్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఈ మధ్య నెఫ్రాలజిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. సో పరిణామం ఈ తర్వాత మన శరీరంలో వచ్చే మార్పులు, కాలానుగుణంగా వచ్చే మార్పులు ఒకటి అయితే స్వాభావిక వ్యాధులు వస్తాయి దీనివల్ల. అంటే ముసలితనం రావడము, ఆకలి మందగించడము, ఇవి స్వాభావిక వ్యాధులు. ఇవి మనం యాక్సెప్ట్ చేయాలి. వాటిని కొంచెం వరకు డిలే చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు ఒక పావు కేజీ రైస్ తినేవాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా అంత తింటే అరగదది. నేను తినడం తగ్గిపోయింది ఏంటి అంటే మీ వర్క్ కూడా తగ్గిపోయింది. దాని గురించి చింత అవసరం లేదు. దాని గురించి చింత చేసి మళ్ళీ నాకేదో ప్రాబ్లం ఉంది అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే వయసుతో పాటు కొన్ని మార్పులు వస్తాయి. వాటిని మనం స్వాగతించాలి. అవి స్వాభావిక వ్యాధులు, వాటిని ఎవరు మార్చలేరు. తర్వాత ఈ పరిణామంలోనే ఇంకొకటి కూడా ఉంది, ఋతువులు. ఈ సీజన్స్, కాల పరిణామం. అంటే ఈ సీజన్స్ ఒక్కోసారి ఇప్పుడు వర్షాకాలంలో తగు మోతాదులో వర్షం పడడం, దానికి సంయోగయోగం అంటే సరిగ్గా పడడం. అట్లా కాకుండా అసలే వానలు పడకపోవడం వల్ల, అతిగా వానలు పడడం వల్ల, లేకపోతే ఎండాకాలంలో వర్షాలు పడడం వల్ల, వీటి వల్ల కూడా మనుషులకి కొన్ని వ్యాధులు వస్తాయి. ఈ పరిణామం అనేది మన చేతుల్లో ఉండేది కొంతవరకే. ఇది దైవాధీనం. సో అసాత్మేంద్రియార్థ సంయోగం మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ప్రజ్ఞాపరాధం అయితే పూర్తిగా ఇట్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్ ఉంది. మనమే దాన్ని కంట్రోల్ చేయాలి. సో ఈ 3 ముఖ్యమైన కారణాలు. అయితే వీటిలో ఒక్కొక్క ఇంద్రియానికి అయోగం ఏంటి, మిథ్యాయోగం ఏంటి, అతియోగం ఏంటి అంటే మనం ప్రజెంటే ఉండే వాటితో ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి వల్ల మనకి ఎలాంటి డిసీజెస్ వస్తాయి అనే దాన్ని మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అట్లాగే ఈ ప్రజ్ఞాపరాధం గురించి ఒక చిన్న క్లూ ఇస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు దొంగతనం చేయొద్దు అంటే ఇప్పుడు కొంతమందికి దొంగతనమే వృత్తిగా ఉంటుంది. వాళ్ళకి దొంగతనం చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అది కరెక్ట్ అని వాళ్ళ మైండ్ దానికి ఫిక్స్ అయిపోయింది. వాళ్ళ ప్రజ్ఞ అది తప్పని చెప్పదు. ఇది నా వృత్తి, ఓకే డన్. అదే దొంగతనం అలవాటు లేని వాడు కొత్తగా దొంగతనం చేశాడు అనుకోండి, వాడి బుద్ధి వాడికి చెప్తూ ఉంటుంది, నువ్వు దొంగతనం చేయొద్దు, ఇది మంచిది కాదు అని. తొందరగా పట్టుపడిపోతాడు. కొత్తగా వచ్చిన మంచి సద్వృత్తాలు ఆచరించే వాళ్ళు దొంగతనం చేస్తే పట్టుబడిపోతారు. ఎందుకు అంటే వాళ్ళ అక్కడ మానసిక సంఘర్షణ జరుగుతుంటుంది. ఇది తప్ప కరెక్టా. అలాగే ఇంకా దీనికి మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. స్కూల్లో పిల్లలు రెగ్యులర్గా కాపీ చేస్తుంటారు. కొంతమంది పిల్లలు రెగ్యులర్గా ఎగ్జామ్స్లో కాపీ చేసేసి వేరే వాళ్ళ దాంట్లో చూసి రాస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదు. కానీ ఎప్పుడైనా సిన్సియర్గా ఉండే స్టూడెంట్ చూసి రాశాడు అంటే వాడు వెంటనే పట్టుబడిపోతాడు. ఒక్కసారి డీబార్ కూడా అవుతాడు. సో ఇవన్నీ కూడా ప్రజ్ఞాపరాధాలు. వీటి గురించి ఇవి ఎట్లాగా మన శరీరానికి, మన మనసుకి వాటిలో ఏం చేంజెస్ తీసుకొని వచ్చి దీనివల్ల మన ఇమ్యూనిటీ ఎలా తగ్గుతుంది అనే విషయాలు కూడా మనం కూలంకుషంగా డిస్కస్ చేసుకుందాం. ఇంకొకటి, అసలు వీటికి ఈ సెన్స్ ఆర్గాన్స్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? అసాత్మేంద్రియార్థ సంయోగానికి ఫస్ట్ రోగ కారణాల్లో ఫస్ట్ వచ్చేది అసాత్మేంద్రియార్థ సంయోగం. దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే మన శరీరము ఒక ఇంటర్నల్ క్లోజ్డ్ అట్మాస్ఫియర్. ఈ క్లోజ్డ్ సిస్టము అవుటర్ బయోస్ఫియర్ తోటి కనెక్ట్ అయ్యేది మన సెన్స్ ఆర్గాన్స్ తోటి. మన సెన్స్ ఆర్గాన్స్ అవుటర్ అట్మాస్ఫియర్ నుంచి, అంటే మన బయోస్ఫియర్ నుంచి, మన ఈకోసిస్టమ్ నుంచి, లేకపోతే మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి అన్నీ మనం తీసుకుంటాం. సెన్స్ ఆర్గాన్స్ నుంచే మనం తీసుకుంటాం. మనం నోటితోటి ఆహారం తీసుకుంటాము, కళ్ళతోటి చూస్తాము. మన కమ్యూనికేషన్ మొత్తం అవుటర్ అట్మాస్ఫియర్ తోటి ఉండే కమ్యూనికేషన్ విత్ సెన్స్ ఆర్గాన్స్. ఇవి
ప్రతి ఒక్కటి మన లోపలికి తీసుకెళ్తాయి. మన శరీరం నుంచి మనకొచ్చే ఆలోచనల్ని కర్మేంద్రియాల ద్వారా బయటకు పంపిస్తాయి. సో మనకి డిసీజ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? శరీరంలో నుంచి డిసీజ్ రాదు. V5 ఈ అసాత్మేంద్రియ సంయోగంలో ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము, ఎప్పుడు తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము అనేది మెయిన్ కారణం. ఓకే, వీటి గురించి మనము ఇన్ డీటెయిల్ మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. జై ఆయుర్వేద.